కేజీ చికెన్కి 4 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం నూనె వేసి చక్కగా కలిపి 20 నిమిషాల పాటు ఆ చికెన్ను పక్కన పెట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక చెక్క, లవంగా, పచ్చిమిర్చి వేసి చక్కగా వేయించాలి. పచ్చిమిర్చి మొత్తం చక్కగా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి చక్కగా వేయించాలి. ఉల్లిపాయల ముక్కలు మొత్తం మెత్తగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేగాక 1 గంట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు చక్కగా వేయించాలి. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి టమాటా మొత్తం మెత్తబడేంత వరకు వేయించాలి. టమాటా వేగాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసి మసాలా మొత్తం పట్టేంత వరకు చక్కగా గంటెతో కలపాలి. చికెన్ మొత్తాన్ని చక్కగా మసాలా అంతా పట్టేంత వరకు కలుపుకున్నాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి మార్చి 20 నిమిషాల పాటు చక్కగా ఉడికించాలి. చికెన్ ఉడికాక కొంచెం ధనియాల పొడి వేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి తీసేయాలి.